హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అంజలి కథలకి స్వాగతం. ఈరోజు చందమామ కథలోని బేతాళ కథ పేరు కృపాకరుడి కథ. పట్టు వదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, ఎవరి మీదైనా పంతం కొద్దీ ఏదో సాధించాలన్న పట్టుదలతో నువ్విన్ని శ్రమలకు ఓర్పు వహిస్తున్నావేమో నాకు తెలీదు. కానీ ఏదో ఆవేశంలో మనిషి పట్టే పంతాలకు, చేసే ప్రతిజ్ఞలకు కాలగతిలో క్రమంగా అర్థం లేకుండా పోతుంది. అతడు వాటికి భిన్నంగా ప్రవర్తిస్తాడు. ఇందుకు ఉదాహరణగా కృపాకరుడు అనేవాడి కథ చెబుతాను, శ్రమ తెలియకుండా విను అంటూ ఇలా చెప్పసాగాడు. రామానందుడు అనే వర్తకుడికి 2 కొడుకులు. పెద్దవాడు ప్రీతివాసుడు, మందబుద్ధి. చిన్నవాడు కృపాకరుడు, చాలా చురుకైన వాడే కానీ కురూపి. రామానందుడికి 40వ ఏట భార్య పోయింది. ఆయనకు భార్య అంటే అమితమైన ప్రేమ. ఆ కారణం వలన బెంగతో మంచం పట్టాడు. ఆనాటి నుంచి కృపాకరుడే వర్తక వ్యవహారాలన్నీ చూసుకుంటూ ఆస్తిని బాగా వృద్ధి పొందించాడు. అలా కొంతకాలం గడిచాక గుణశేఖరుడు అనే వర్తకుడు రామానందుడి ఆస్తిపాస్తుల గురించి విని తన 2 కూతుళ్లను ప్రీతివాసుడికి కృపాకరుడికి ఇచ్చి పెళ్లి చేయాలనుకున్నాడు. పెళ్లి చూపుల్లో గుణశేఖరుడి పెద్ద కూతురు రమ ప్రీతివాసుడి అందం చూసి ఇష్టపడింది. 2వ కూతురు శోభ మాత్రము కృపాకరుడు కురూపి అని నిరాకరించింది. దానితో కృపాకరుడికెంతో కోపం వచ్చి తాను శోభ కంటే అందమైన అమ్మాయిని భార్యగా తెచ్చుకుంటానని పంతం పట్టాడు. ప్రీతివాసుడికి రమకి వివాహం అయిపోయింది. ఆ తర్వాత కొన్నాళ్ళకి రామానందుడు మరణించాడు. మామగారు పోయాక ఒక రోజున రమ కృపాకరుడి వద్దకు వచ్చి, మరిది, నువ్వు చాలా తెలివైన వాడివి. నా భర్త మందబుద్ధి. నా చెల్లెలు శోభ తిరస్కరించినందుకు నీకు నా మీద కోపం కూడా ఉండవచ్చు. మాకే అన్యాయం జరిగినా సరిదిద్దడానికి మామగారు కూడా బ్రతికలేరు. నా బ్రతికేమైతుందో అని భయంగా ఉన్నది అన్నది. వదినా, నేనేం చేస్తే నీ భయం తొలగిపోతుందో చెప్పు, అలాగే చేసి నా మంచితనాన్ని రుజువు చేసుకుంటాను అన్నాడు కృపాకరుడు. ఆస్తిలో సగం వాటా నీ అన్నగారి పేరుని రాసివ్వు అన్నది రమ. సగమెందుకు, పూర్తిగా రాసిస్తాను అని కృపాకరుడు యావదాస్తికి అన్నగారినే వారసుని చేసి తను వర్తక వ్యవహారాలు మాత్రం చూడసాగాడు. ఆస్తి భర్త పేరున మారాక రమ ప్రవర్తనలో మార్పు వచ్చింది. ఆమె మరిదిని చులకనగా చూడసాగింది. ఆమెను అనుసరించి ఇంట్లో పనివాళ్లు కూడా అతన్ని లెక్క చేయటం మానేశారు. ఆస్తి లేని వాడికి గౌరవం ఉండదని గ్రహించిన కృపాకరుడు తాను ఇల్లు వదిలిపోదలిచి అన్నా వదిలను సెలవు కోరాడు. నువ్వు వెళ్ళవద్దు, నీకు అన్యాయం చేసి ఇంట్లో నుంచి వెళ్ళగొట్టామని మాకు చెడ్డ పేరు వస్తుంది అన్నది రమ. వదిన, నేను సమర్థుణ్ణి, స్వశక్తితో మీకన్నా సంపన్నుడినై తిరిగి వస్తాను. అన్నగారు సంపాదించుకోలేడన్న జాలితో ఈ ఆస్తిని నేనే మీకు వదిలి వెళ్ళానని 10 మందికి చెప్పుకోండి అని చెప్పి కృపాకరుడు ఇల్లు వదిలాడు. అయితే కృపాకరుడికి ఎక్కడికి వెళ్లాలో తెలియలేదు. తన ఊరుకు వీలైనంత దూరంలో పోవాలన్న ఉద్దేశంతో అతడు అడవి దారి పట్టాడు. అడవిలో కొంతసేపు నడిచాక కృపాకరుడికి అలసటతో పాటు విపరీతమైన ఆకలి వేసింది. అతడు ఒక చెట్టు క్రింద కొంతసేపు విశ్రమించి దాపుల ఏదైనా ఫలవృక్షాలున్నాయేమో అని చూసేటంతటిలో ఒక చెట్టు క్రింద 2 మనుషులు పడుకొని ఉండటం కంటబడింది. కృపాకరుడు వాళ్ళకేసి నడిచాడు. అతడు తమను సమీపిస్తున్నంతలో ఆ 2 చేతులు జోడించి అతనికి నమస్కరించి, బాబు, సమయానికి దేవుళ్ళా వచ్చావు. దొంగలు మమ్మల్ని చావబాది ఉన్నదంతా దోచుకొని వెళ్ళిపోయారు. ఆకలి బాధకు తాళలేని స్థితిలో ఉన్నాం. ఏమైనా ఉంటే తప్ప మేమిక్కడి నుంచి కదలలేము అన్నారు. ఆ పక్కన ఉన్న ఒక చెట్టుకు పండిన ఫలాలుండటం గమనించిన కృపాకరుడు చెట్టెక్కి పళ్ళు కోశాడు. మొత్తము 12 ఫలాలు అతడికి దొరికినాయి. వాటిని వాళ్ళ ముందుంచి కృపాకరుడు, అయ్యల్లారా, ఆకలి వల్ల శోష వచ్చిన స్థితిలో ఉన్న మీరు వీటిని ముందుగా భుజించడం న్యాయం. మీరు తినగా మిగిలితే నేను తింటాను అన్నాడు. వాళ్ళు ఆ ఫలాలన్నింటినీ ఆవురావురమంటూ తినేసి కృపాకరుడికేమీ మిగిల్చినందుకు బాధపడసాగారు. కృపాకరుడు వాళ్లతో, నేను ఒంట్లో ఓపిక ఉన్నవాడిని. నేను తర్వాత ఏదో ఒక విధంగా ఆహారం సంపాదించుకోగలను. మీరు బయలుదేరండి అన్నాడు. అప్పుడు వాళ్లలో ఒకడు, నా పేరు రత్నస్వామి, నగరంలో పేరు పొందిన వ్యాపారిని. ఇతడు నా సేవకుడు కుముదుడు. నా వల్ల నీకేదైనా సాయం కావాలంటే చెప్పు, తప్పకుండా చేయగలిగింది చేస్తాను అన్నాడు. కృపాకరుడు రత్నస్వామికి తన కథ చెప్పగానే
అతడెంతో ఉత్సాహంగా, నాకు కొడుకులు లేరు, వ్యాపారంలో నమ్మకస్తుడైన సహాయకుడు లేక చాలా ఇబ్బంది పడుతున్నాను, నీకు మంచి వేతనమిస్తాను, నాతో బయలుదేరి వచ్చేయి అన్నాడు. కృపాకరుడు అందుకు సరేనని రత్నస్వామితో కలిసి నగరానికి వెళ్ళాడు. కుముదుడు కృపాకరుడికి తన ఇంట వసతి కల్పించి తన రుణం తీర్చుకుంటానన్నాడు. రత్నస్వామి అతడికి ఉద్యోగం ఇచ్చి తన రుణం తీర్చుకున్నాడు. అతి స్వల్పకాలంలోనే వ్యాపారంలో కృపాకరుడి తెలివితేటల వలన రత్నస్వామికి మంచి లాభాలు వచ్చాయి. అందుకు సంతోషించిన రత్నస్వామి తనకిచ్చిన కానుకల్లో కృపాకరుడికి సగానికి సగము కుముదుడికి ఇస్తూ ఉండేవాడు. కుముదుడికి మనోహరి అనే అపరంజి బొమ్మలాంటి కూతురున్నది. ఆమె కృపాకరుడి తెలివికి సమర్థతకు అచ్చెరువు చెంది క్రమంగా అతన్ని ప్రేమించసాగింది. రత్నస్వామికి కూడా రజితవతి అనే కూతురున్నది. ఆమె కురూపి. కృపాకరుడంటే ఆమెకు ప్రేమ కలిగింది. మనోహరి, రజితవతి తమ మనస్సులోని భావాలు కృపాకరుడికి ఎలా చెప్పాలో తెలియక ఒకరినొకరు సాయం అడగాలనుకున్నారు. ఒకే మనిషి కోసము తామిద్దరూ పోటీ పడుతున్నట్లు అర్థం కాగానే కృపాకరుడి ఇష్టం తెలుసుకొని ఆ ప్రకారం చేయాలనుకున్నారు. నేను చాలా సౌందర్యవతిని, కృపాకరుడు కురూపి, నా వంటి అందగత్తెను అతను కాదనలేడు. పైగా అందగత్తెను పెళ్లాడతానని లోగడ శపథం కూడా చేశాడు. అందువల్ల కృపాకరుడు తప్పకుండా నన్నే పెళ్లాడతాడు అనుకున్నది మనోహరి. నేను భాగ్యవతిని, కృపాకరుడు పేదవాడు, నా వంటి సంపన్నురాల్ని అతడు కాదనలేడు. పైగా అన్నగారిని మించిన సంపదను కూడబెడతానని శపథం పట్టాడు. అందువలన కృపాకరుడు తప్పకుండా నన్నే పెళ్లాడతాడు అనుకున్నది రజితవతి. వాళ్ళిద్దరూ తమ కోరికను స్వయంగా కృపాకరుడికి చెప్పుకోలేక తండ్రులతో చెప్పుకున్నారు. అది విని రత్నస్వామి, కుముదుడు ఎంతో సంతోషించి ఆ సంగతి కృపాకరుడికి చెప్పారు. అతడు మారాలోచించకుండా రజితవతిని పెళ్లాడతానన్నాడు. బేతాళుడు ఈ కథను చెప్పి, రాజా, కృపాకరుడు సౌందర్యవతి అయిన మనోహర్ని కాదని సంపన్నురాలైన కురూపి రజితవతిని పెళ్లాడటంలో ఉన్న ఆంతర్యము కేవలం ధనానికి విలువనివ్వటమే కదా. అతడు ఈ పెళ్లి ద్వారా అన్నను మించిన ధనవంతుడే ఉండవచ్చు. కానీ తనను నిరాకరించిన శోభ కన్నా అందగత్తెను మాత్రం వివాహం ఆడలేకపోయాడు. ఇలా జరగటానికి కారణం ఏమిటి? ఇందుకు సమాధానం తెలిసి కూడా చెప్పలేకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు. దానికి విక్రమార్కుడు, కృపాకరుడు రజితవతిని వివాహం ఆడటానికి కారణము ధనానికి విలువనివ్వటం కానే కాదు. అతడెంతో నీతి నిజాయితీ గల వ్యక్తి అనేది మొదటి నుంచి తెలుస్తూనే ఉన్నది. ప్రయోజకుడు కాని అన్నకు ఆస్తినంతా వదిలిపెట్టాడు. అడవిలో అసహాయ స్థితిలో ఉన్న రత్నస్వామికి, కుముదుడికి మంచి ఆహారమిచ్చి ఆ తర్వాత తన ఆకలి తీర్చుకున్నాడు. రజితవతిని వివాహం ఆడటంలో కూడా అతడు గొప్ప నైతిక విలువల్ని ప్రదర్శించాడు. మనోహరి అందగత్తే. ఆమె అందానికి మురిసి ఏ గొప్పవాడో ఆమెను తప్పకుండా వివాహం ఆడతాడు. రజితవతి కురూపి. ఆమెనెవరైనా డబ్బు కోసం తప్ప నిజంగా ప్రేమించరు. కృపాకరుడి లాంటి కురూపి కూడా ఆమెను నిరాకరిస్తే ఆమెకు మంచి భర్త దొరకటం దుర్లభం. ఇకపోతే శోభ కన్నా అందగత్తెని వివాహం ఆడతానన్న అతని ప్రతిజ్ఞ. ఆ ప్రతిజ్ఞ నెరవేరాలంటే తాను ధర్మ మార్గాన్ని విడిచిపుచ్చవలసి వస్తుందన్న సంగతి కృపాకరుడి వంటి వాడికి తెలియంది కాదు. అందువల్లనే అతడు నీతి ధర్మాలకి తిలోదకాలివ్వక తను తాత్కాలిక ఆవేశంతో చేసిన ప్రతిజ్ఞను విస్మరించాడు అన్నాడు. రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు. మరొక కథ పేరు ఉన్నత న్యాయస్థానం. కథను రచించిన వారు కమలిని గారు. చంపక దేశానికి లీలాధరుడు రాజు. ఆయన భార్య పేరు నందిని. రాజుకు ఆమె పట్ల వల్లమాలిన ప్రేమ. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆమె మనసుకు కష్టం కలిగించకుండా వ్యవహరిస్తూ ఉండేవాడు. నందిని తమ్ముడు నాగసేనుడు అనేవాడు. అక్కగారి అలుసు చూసుకొని రాజ్యపాలనలో ఇష్టం వచ్చినట్లు జోక్యం కలిగించుకునేవాడు. అతడు విలాస జీవితానికి బాగా అలవాటు పడిపోయాడు. అందుకుగాను రైతుల నుంచి, వర్తకుల నుంచి అన్యాయంగా డబ్బు గుంజుతూ ఎవరైనా ఎదిరిస్తే అదంతా రాజుగారి అనుమతితోనే జరుగుతున్నదని బెదిరించేవాడు. అతడి అక్రమాలు ప్రజలు, రాజోద్యోగులు ఎన్నోసార్లు రాజు దృష్టికి తీసుకుని వెళ్లారు. అయినా రాజు తన బావమరిదిని మందలించినా, ఏదైనా చర్య తీసుకున్నా రాణి మనసు నొచ్చుతుందని ఏమీ పట్టించుకునేవాడు కాదు. ఒకనాడు జయమల్లుడనే యువకుడు తన దగ్గర ఉన్న 2 గుర్రాలని విక్రయించడానికి రాజధానికి వచ్చాడు. సంత వీధిన పోతున్న నాగసేనుడు ఆ గుర్రాల్ని చూసి జయమల్లుడి దగ్గరికి వచ్చాడు. అతను గుర్రాల్ని కొనటానికి వచ్చినవాడనుకొని జయమల్లు,
వాటి ధర చెప్పబోతున్నంతలో నాగసేనుడు అతన్ని వారించి, వీటికి పన్నుగా 25 వెండి నాణాలు చెల్లించవలసి ఉంటుంది. అలా కాని పక్షంలో ఒక గుర్రాన్ని వదులుకో అన్నాడు గద్దిస్తూ. జయమల్లు ఆశ్చర్యపోతూ, అసలు గుర్రాల అమ్మకమే జరగలేదు, ఇంతలో నేను పన్ను చెల్లించటమేమిటి అని అడిగాడు. ఆ జవాబుకు నాగసేనుడు రెచ్చిపోయి, ఒరే, నేనెవరనుకున్నావు, నాకే ఎదురు పలకటమా అని జయమల్లును దుర్భాషలాడుతూ చెంప మీద గట్టిగా కొట్టాడు. దానితో జయమల్లు కోపం తెచ్చుకొని కత్తి దూశాడు. నాగసేనుడు కూడా కత్తి దూసి అతని మీద తిరగబడ్డాడు. ఇద్దరికీ కొద్దిసేపు కత్తి యుద్ధం జరిగాక నాగసేనుడు కొద్దిగా గాయపడి అక్కడి నుంచి పారిపోయాడు. తర్వాత అతను రాజు లీలాధరుడి వద్దకు వెళ్ళాడు. ఆ సమయంలో మంత్రి మకరందుడు, రాణి నందిని అక్కడే ఉన్నారు. నాగసేనుడు రాజుతో, గుర్రాల వ్యాపారం చేసే ఒక పల్లెటూరి పొగరిపోతూ నన్ను గాయపరిచాడు. సంత వీధిలో ఉన్న వాణ్ణి వెంటనే బంధించి కఠినంగా శిక్షించండి అని చెప్పాడు. రాజు భటులను పిలవబోయేంతలో మంత్రి, ప్రభు, కఠినంగా శిక్షించడం మాట తరువాత ముందు ఆ వ్యాపారితో పాటు అక్కడ ఉన్న సాక్షులను కూడా పిలిపిద్దాం. అప్పుడు న్యాయాన్యాయాల విచారణ సులభతరమవుతుంది అన్నాడు. రాణి నందిని కలుగు చేసుకొని, రాజబంధువు మీద తిరగబడటం కన్నా మరొక నేరం ఏముంటుంది, వెంటనే వాణ్ణి పట్టి బంధించి ఉరి తీయించండి అని తన ఆజ్ఞగా చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. రాజభటులు నగరంలోకి పోయి జయమల్లును పట్టుకొని రాజు వద్దకు తీసుకుని వచ్చారు. జయమల్లు తాను ఎట్టి పరిస్థితుల్లో నాగసేనుడిపై కత్తి దుయ్యవలసి వచ్చిందో రాజుకు విన్నవించుకున్నాడు. రాజుకు అతడు చెప్పింది నిజమే అనిపించినా రాణికి కోపం వస్తుందని అతడికి అప్పటికప్పుడే ఉరిశిక్ష విధించాడు. భటులు జయమల్లును కారాగారానికి తీసుకొని పోయారు. ఉరిశిక్ష మర్నాడు అమలు జరగవలసి ఉన్నది. తను ఒక నిరపరాధికి శిక్ష విధించానన్న బాధ రాజును కలవరపరచసాగింది. తెల్లవారితే జయమల్లు ఉరితీయబడతాడు. ఆ రాత్రి ఎంత ప్రయత్నించినా రాజుకు నిద్ర పట్టలేదు. ఆయన అప్పటికప్పుడే మంత్రిని పిలిపించి, మహారాణిని నొప్పించకుండా జయమల్లు ఉరిశిక్ష రద్దు చేసేందుకు ఉపాయం ఏదైనా ఉన్నదా అని ప్రశ్నించాడు. మంత్రి కాసేపు ఆలోచించి, ప్రభు, ఇందుకు ఒక మార్గం ఉన్నది. ఆ జయమల్లు చేత రాణిగారికి నాగసేనుడికి క్షమాపణ చెప్పించి ప్రాణభిక్ష కోరేలా చేద్దాం. తర్వాత అతడికి కొద్ది కాలం పాటు కారాగార శిక్ష విధిస్తే సరిపోతుంది అని సలహా ఇచ్చాడు. రాజు, మంత్రి జయమల్లు ఉన్న కారాగారానికి వెళ్లారు. మంత్రి అతడితో, జరిగిందేదో జరిగింది, నీకు ఉరిశిక్ష తప్పాలంటే మహారాణిని నాగసేనుణ్ణి ప్రాణభిక్ష కోరి క్షమాపణ చెప్పుకో అన్నాడు. అందుకు జయమల్లు చిరునవ్వు నవ్వి, కొద్ది గంటల్లో నేను రాజుగారి తీర్పు మీద ఉన్నత న్యాయస్థానంలో ఫిర్యాదు చేయబోతున్నాను, మన్నించండి, నాకు ఎవరి నుంచి క్షమాభిక్షలు అవసరం లేదు అన్నాడు. ఇది విన్న రాజు కోపంగా, ఈ రాజ్యంలో రాజును మించిన మరొక ఉన్నత న్యాయస్థానం ఉన్నదా? నీకు మరణశిక్ష విధించిన నేను జాలిపడి ప్రాణాలు కాపాడవలసి వస్తే ఏదో ఉన్నత న్యాయస్థానం అంటూ వదరబోతులా వాగుతున్నావు అన్నాడు. జయమల్లు ఏమీ తొట్రుపడకుండా, రాజు భూమి మీద భగవంతుడి ప్రతినిధి లాంటివాడంటారు. వ్యక్తిగతమైన ఇష్టాయిష్టాలతో ప్రమేయం లేకుండా న్యాయం జరిగేలా చూడటము అతడి బాధ్యత. అలా జరగని పక్షంలో అతడి తీర్పుని పునఃపరిశీలించి తగిన న్యాయం జరిపించమని ఎవరైనా అర్థించగలిగేది ఆ భగవంతుడే కదా. మీ తీర్పుపై నేను ఫిర్యాదు చేయబోతున్నది ఆ ఉన్నత న్యాయస్థానంలోనే. మీరు నిశ్చింతగా నన్ను ఉరి తీయించండి అన్నాడు. జయమల్లు మాటలతో రాజుకు జ్ఞానోదయమైంది. న్యాయపాలన ఎంతటి పవిత్రమైనదో ఆయన అవగాహన చేసుకున్నాడు. రాజు లీలాధరుడు అప్పటికప్పుడే జయమల్లును విడుదల చేయించి ఆనాటి నుంచి ప్రజలందరికీ సక్రమంగా న్యాయం జరిగేటట్లు చూస్తూ అందరి చేత ధర్మప్రభువుగా కీర్తించబడ్డాడు. మరొక కథ పేరు విశారదుడి సంస్కృత భాష. కథను రచించిన వారు వసుంధర గారు. చండికాపురంలోని జగన్నాథుడు అనే బ్రాహ్మణుడికి 3 ఆడపిల్లల తర్వాత విశారదుడు అనేవాడు జన్మించాడు. లేక మగపిల్లవాడు పుట్టిన కారణాన తల్లిదండ్రులు, అక్కలు కూడా వాడిని చిన్నతనం నుంచి ఎంతో గారాబంగా పెంచారు. అందువలన వాడికి తిన్నగా చదువు రాలేదు. విశారదుడికి 15 ఏళ్ల వయసు వచ్చేసరికి వాడి 3 అక్కలకు పెళ్లిళ్ళైపోయి అత్తవారిళ్ళకి వెళ్ళిపోయారు. వాడి తల్లిదండ్రులు వృద్ధాప్యంలోకి వచ్చారు. విశారదుడి భవిష్యత్తు గురించి వాళ్లకు బెంగగా ఉండేది. ఎందువలనంటే వాడికి చదువంటే ఆసక్తి లేదు, భవిష్యత్తును గురించిన భయం లేదు. ఇలా ఉండగా ఒక రోజున బైరాగి ఒకడు జగన్నాథుడి ఇంటి ముందు నిలబడి,
నాకు భిక్ష పెట్టండి, సమస్యలు పరిష్కరించుకోండి అని కేకబెట్టాడు. ఇది విని జగన్నాథుడు లోపల నుంచి పరుగు పరుగున బయటికి వచ్చి బైరాగిని చూసి, అయ్యా, తమ ముఖంలో తేజస్సు కనబడుతున్నది, మా ఇంట భిక్ష స్వీకరించండి అన్నాడు. ఆ పూట బైరాగి జగన్నాథుడి ఇంట్లో తృప్తిగా భోజనం చేసి, నన్ను సంతోషపెట్టావు, నీ సమస్య చెప్పు, పరిష్కరిస్తాను అన్నాడు. జగన్నాథుడు బైరాగికి విశారదుడి గురించి చెప్పి, మేమెంతకాలము బతికేది తెలియదు, మేము లేకుండా వీడెలా బతుకుతాడా అన్నదే మా బెంగ అన్నాడు. బైరాగి విశారదుడిని చూడగోరాడు. జగన్నాథుడు భార్యను పంపి పొరుగింట్లో ఆడుకుంటున్న విశారదుడిని రప్పించాడు. బైరాగి విశారదుడిని దగ్గరగా రమ్మని చెప్పి వాడి చేతిలోని రేఖలని శ్రద్ధగా పరీక్షించి జగన్నాథుడితో, మీ కొడుకు గురించి బెంగవద్దు, విశారదుడికి రాజాశ్రయం లభిస్తుంది, వీడి వైభవాన్ని కళ్ళారా చూసేంతవరకు మీరు జీవించే ఉంటారు అని చెప్పాడు. వీడికి ఏ విద్యపైన ఆసక్తి లేదు, ఎందులోనూ ప్రావీణ్యం వచ్చే సూచన లేదు, ఇంతటి వాడికి రాజాశ్రయం ఎలా లభిస్తుంది అన్నాడు జగన్నాథుడు అనుమానంగా. నీవు చెప్పింది నిజమే, దేనికైనా మానవ ప్రయత్నం కావాలి, విశారదుడికి సంస్కృతం నేర్పించు, ఆ భాష వలనే అతను పైకి వస్తాడు, అతడి కారణంగా ఆ భాషకు కూడా మంచి ప్రచారం లభిస్తుంది అన్నాడు బైరాగి. మామూలు చదివే రావటం లేదు, వీడికి సంస్కృతం ఎలా వంటబడుతుంది అన్నాడు జగన్నాథుడు దిగులుగా. వెంటనే విశారదుడు, నాన్న, నువ్వు దిగులు పడకు, రాజాశ్రయం కోసము నేను కష్టపడి సంస్కృతం నేర్చుకుంటాను అన్నాడు. చూసావా, నీ కొడుక్కి అప్పుడే సంస్కృతం పట్ల వ్యామోహం కలిగింది, నా మాట నమ్ము అని చెప్పి బైరాగి వెళ్ళిపోయాడు. జగన్నాథుడికి సంస్కృత భాషలో కొంత ప్రవేశం ఉన్నది. ఆయన ఆ రోజు నుంచే కొడుక్కి ఆ భాష నేర్పాలని ప్రయత్నించాడు. అయితే ఎన్ని రోజులు గడిచినా విశారదుడికి ఒక్క అక్షరం కూడా సరిగ్గా రాలేదు. వీడికి సంస్కృతం రావటం లేదు, ఆ భాష రానిదే వీడికి భవిష్యత్తు లేదని బైరాగి చెప్పాడు. ఏం చెయ్యాలో నాకు పాలు పోవటం లేదు అన్నాడు జగన్నాథుడు బాధగా భార్యతో. మీరు మామూలు విషయాలే నాకు అర్థమయ్యేలా చెప్పలేరు, అలాంటిది మన విశారదుడికి సంస్కృతం ఏం నేర్పగలరు, విద్యాభ్యాసానికి మంచి గురువు అవసరము అన్నది జగన్నాథుడి భార్య. భార్య మాటల్లో నిజమున్నదని జగన్నాథుడికి తోచింది. అయితే ఆ ఊళ్ళో సంస్కృతం నేర్పే గురువు లేడు. పొరుగుళ్ళో మాతాచరణుడు అనే సంస్కృత పండితుడున్నాడు. ఆయన జంతువులకు కూడా సంస్కృతం నేర్పగలడని పేరు. జగన్నాథుడు విశారదుడిని తీసుకుని పోయి ఆయనకు అప్పగించాడు. మాతాచరణుడు జగన్నాథుడితో, భాషను నేర్పించడం ఒక ప్రత్యేక కళ, అందున సంస్కృత భాష బహుకఠినమైనది, 2 సంవత్సరాలలో నీ కొడుకును నా అంతటి వాణ్ణి చేస్తాను, వాడికి భాషలోని మెలకువలన్నీ కరతలామలకం చేస్తాను అన్నాడు. అయ్యా, మా వాడికి నిజంగా సంస్కృత భాష అబ్బుతుందంటారా, వాడి భవిష్యత్ అంతా ఆ భాష నేర్చుకోవటం మీదనే ఆధారపడి ఉన్నది అన్నాడు జగన్నాథుడు. నువ్వేమీ నిరాశపడకు, నా వద్దకు వచ్చి భాష నేర్చుకోలేకపోయిన వాడెవడైనా ఉంటే నేను చదువు చెప్పడం మానేస్తానని ప్రతిజ్ఞ పట్టాను. 20 ఏళ్లుగా విద్యాబోధన చేస్తున్నా, నా వద్ద భాష నేర్చుకోలేని శిష్యుడు లభించనే లేదు అన్నాడు మాతాచరణుడు. జగన్నాథుడు తృప్తిపడి వెళ్ళిపోయాడు. మాతాచరణుడు విద్యాబోధన ప్రారంభించి విశారదుడికి సంస్కృతం నేర్పడం తన వల్ల కాదని గ్రహించాడు. ఆ విషయం ఒప్పుకుంటే తన వృత్తికే భంగం కలుగుతుంది. అందువల్ల ఆయన 2 ఏళ్ల పాటు వాడికి ఓపికగా చదువు చెప్పి, నీ విద్యాభ్యాసం పూర్తయింది, ఇప్పుడు సంస్కృత భాష నీ అంతగా తెలిసినవాడు లేడు, అయితే నువ్వు మహాపండితులతో తప్ప ఆ భాష మాట్లాడవద్దు, సంస్కృతము దేవభాష, సామాన్యులతో మాట్లాడతగింది కాదు అన్నాడు. విశారదుడు సంతోషంగా మాతాచరణుడికి నమస్కరించి, గురువర్య, మీ మేలు మరువలేను, నా భవిష్యత్తుకొక చక్కని మార్గం చూపించారు, నేను నేర్చుకున్న విద్యతో రాజాశ్రయం సంపాదించుకున్నాక మీకు నా తండ్రి ఇచ్చిన కానుకలు కాక వేరే గురుదక్షిణ కూడా ఇచ్చుకుంటాను, తమకేం కావాలో చెప్పండి అని అడిగాడు. ఇక మీదట ఎవరైనా నీకు సంస్కృతం నేర్పిన గురువెవరని అడిగితే పొరపాటును కూడా నా పేరు చెప్పకూడదు, అదే నువ్వు నాకివ్వగలిగిన గురుదక్షిణ అన్నాడు మాతాచరణుడు. విశారదుడు అందుకు అంగీకరించి ఇంటికి తిరిగి వెళ్ళి తండ్రితో తనకు సంస్కృత భాష పూర్తిగా వచ్చిందని చెప్పాడు. జగన్నాథుడు కొడుకు పాండిత్యాన్ని పరీక్షించాలనుకున్నాడు. అప్పుడు విశారదుడు తండ్రితో, నాన్న, నేను మహాపండితులతో తప్ప సంస్కృతం మాట్లాడకూడదని గురువాజ్ఞ, అందువల్ల నీతో మాట్లాడను, నువ్వు మంచి ముహూర్తం సూచిస్తే జైత్రయాత్రకు బయలుదేరాలనుకుంటున్నాను,
దేశంలోని సంస్కృత పండితులందరినీ ఓడించాలన్నది నా సంకల్పము అన్నాడు. జగన్నాథుడు ఇందుకెంతో సంతోషించి, ఒకవేళ బైరాగి మాటలు నిజం కానున్నాయేమో, నువ్వు తప్పక జైత్రయాత్రకు బయలుదేరు అని ఒక మంచి ముహూర్తం చూసి కొడుకును ఆశీర్వదించాడు. రాజధానికి వెళ్లే దారిలో విశారదుడు స్వర్ణపురం చేరి అక్కడ ఒక సజ్జనుడి ఇంట బస చేశాడు. ఆయన భార్య పరమగయ్యాళి. దాన్ని పోయేవాళ్ళని ఇంటికి తీసుకువస్తున్నాడని ఆమె భర్త మీద కయ్యానికి దిగింది. విశారదుడు ఆమెతో ఎంతో శాంతంగా, అమ్మా, నేనొక మహా సంస్కృత పండితుణ్ణి. నా రాకతో మీ ఇల్లు పావనమైంది, అందుకు సంతోషించు అని చెప్పాడు. ఇది విని గయ్యాళి మరింతగా మండిపడి, సంస్కృతంలో పాండిత్యానికేం, నేను మహాపండితురాలనే అన్నది. ఆ జవాబు విని విశారదుడు చాలా సంతోషించి, అయితే ఇకనేం, మనిద్దరము సంస్కృతంలో మాట్లాడుకోవచ్చును అని సంస్కృత భాషలో మాట్లాడసాగాడు. ఆ భాష విని గయ్యాళి చెప్పలేనంతగా భయపడిపోయింది. అటువంటి భాష అంతవరకు ఆమె ఎక్కడా విని ఉండలేదు. విశారదుడు మహామాంత్రికుడై ఉంటాడని ఆమె భావించి, అయ్యా, నన్ను శపించవద్దు. నాకు బుద్ధి గర్వటానికి నేను నా భర్త తీసుకొని వచ్చి ఉంటాడు. ఇక మీదట ఎప్పుడు గాని నా భర్త మాటలకు ఎదురాడను. నీ శాపాన్ని ఉపసంహరించు అన్నది. తన పాండిత్య ప్రభావము ఆమెలో మార్పు తెచ్చిందని విశారదుడు అనుకున్నాడు. తన భార్య గయ్యాళితనాన్ని పోగొట్టినందుకు సజ్జనుడు వాడికి 100 వరహాలు బహుకరించి, మా స్వర్ణపురిలో కవితానందుడు అనే సంస్కృత పండితుడున్నాడు. తనను ఓడించిన వారికి 1000 వరహాలు బహుమానం కూడా ఇస్తానన్నాడాయన. నువ్వు ఆయన్ని కలుసుకోరాదా అన్నాడు. మర్నాడే విశారదుడు కవితానందుణ్ణి కలుసుకొని తన జైత్రయాత్ర గురించి చెప్పి సంస్కృతం మాట్లాడసాగాడు. ఆ భాష కవితానందుడికి బొత్తిగా అర్థం కాలేదు. ఆయన మిడిమిడి జ్ఞానంతో పండితుడినంటూ గొప్పలు చెప్పుకుంటూ మ్రానులేని చోట ఆముద వృక్షంలా వెలుగుతున్నాడు. అతడికి విశారదుడి మాటలు వింటూనే అతడు మహాపండితుడై ఉంటాడని భయం కలిగి, అయ్యా, పోటీలో ఓడిపోతే స్వర్గపురిలో నా గౌరవం తగ్గిపోతుంది. నేను నీకు 1000 వరహాలు ఇచ్చుకుంటాను. మన మధ్య పోటీ వద్దు. మన దేశపు రాజు వరాహసేనుడు గొప్ప సంస్కృత పండితుడు. ఆయన ముందు నీ పాండిత్యం ప్రదర్శించి రాజాశ్రయం సంపాదించుకో అని చెప్పాడు. విశారదుడు సరేనని కవితానందుడి వద్ద 1000 వరహాలు తీసుకుని సరాసరి రాజధానికి బయలుదేరాడు. వాడు రాజధాని చేరుకునేసరికి వారం రోజులు పట్టింది. అక్కడ విచారించగా రాజాస్థానంలో చతురపాదుడనే సంస్కృత పండితుడున్నాడని, ముందుగా ఆయన్ని కలుసుకుంటే తప్ప రాజదర్శనం లభించదని తెలిసింది. విశారదుడు చతురపాదుడిని కలుసుకొని తన పాండిత్యం ప్రదర్శించాడు. చతురపాదుడు విశారదుడిని మందలించి, నాయనా, ఎంతో మధురమైన సంస్కృత భాష నీ నోట భయంకరంగా వినవస్తున్నది. ఉచ్చారణలో, వ్యాకరణంలో, భాషలో ఎన్నో దోషాలున్నాయి. మన దేశపు రాజు వరాహసేనుడు నీ భాష విన్నాడంటే నీ నాలుక కోయిస్తాడు. నా మాట విని తిరిగి నీ గ్రామానికి వెళ్ళి కాయకష్టం చేసి జీవించు. దారి ఖర్చులకు డబ్బు కావాలంటే నేనిస్తాను అని 100 వరహాలు ఇచ్చాడు. విశారదుడికి చతురపాదుడి మాటలపైన ఏమాత్రమూ విశ్వాసం కలగలేదు. వాడు కోపంగా, నువ్వు నా పాండిత్యం చూసి అసూయపడుతున్నావు. నాకు రాజదర్శనమైతే ఆ మరుక్షణమే నీ పదవికి చేటు కలుగుతుందని భయపడుతున్నావు అంటూ చతురపాదుడిని నిందించాడు. చతురపాదుడు ఎంతో శాంతంగా, నీ మేలు కోరి హితవాక్యాలు చెప్పాను. అందుకు బదులు నన్నే నిందిస్తున్నావు. మహారాజు కొన్ని రోజులుగా అస్వస్థుడుగా ఉంటున్నాడు. నీకు రాజదర్శనం కలిగిస్తాను. ఆ పైన ఏం జరిగినా అది నీ కర్మ అన్నాడు. రాజదర్శనం కలిగితే నాకు తప్పకుండా రాజాశ్రయం లభిస్తుంది. అప్పుడు నీ రుణం తీర్చుకుంటాను అన్నాడు విశారదుడు. నా కారణంగా నీకు రాజదర్శనం కలిగిందని రాజుకు తెలియనివ్వకు. దానితో నీ రుణం తీరిపోతుంది అన్నాడు చతురపాదుడు. ఆ రోజే విశారదుడికి రాజదర్శనం లభ్యమైంది. ఎవరు నువ్వు, ఏం కోరి వచ్చావు అని అడిగాడు వరాహసేనుడు. నా పేరు విశారదుడు, సంస్కృతంలో మహాపండితుణ్ణి. నా పాండిత్యం ప్రదర్శించి రాజాశ్రయం సంపాదించాలని వచ్చాను అన్నాడు విశారదుడు. ఆ సమయంలో రాజు దిగులుగాను అలసట చెందినవాడుగాను ఉన్నాడు. ఆయన విశారదుణ్ణి, చూస్తే పసివాడిలా ఉన్నావు. నీకప్పుడే అంత సంస్కృత పాండిత్యం ఎలా కలిగింది అని అడిగాడు. ఒక గురువు నన్ను 2 సంవత్సరాల్లో ఆరితేరిన పండితుణ్ణి చేశాడు అంటూ విశారదుడు రాజుతో సంస్కృతం మాట్లాడసాగాడు. విశారదుడి భాష వింటూనే వరాహసేనుడికి పొట్ట చెక్కలయ్యేలా నవ్వు వచ్చింది. ఆయన అతి కష్టం మీద నవ్వాపుకుని, ఇంతకు నీకు విద్య నేర్పిన గురువు పేరేమిటో చెప్పు అన్నాడు.
ఆయన పేరు రహస్యంగా ఉంచటమే నేను తనకిచ్చే గురుదక్షిణ అవుతుందని నా గురువు చెప్పాడు అన్నాడు విశారదుడు. రాజు ఈ మాటలకి మరొకసారి నవ్వుకొని విశారదుడిని అడిగి అతని కథంతా తెలుసుకొని ఆ రాత్రికి తన గదిలోనే పడుకోమన్నాడు. మర్నాడు రాజవైద్యుడు వచ్చి రాజును పరీక్షించి, ప్రభు, ఒక్క రాత్రిలో మీలో చాలా మార్పు వచ్చింది. మందులన్నీ చక్కగా పనిచేస్తున్నాయి అన్నాడు సంతోషంగా. మనసు బాగున్నప్పుడే మనిషికి మందులు పనిచేస్తాయి. ఎన్నో సమస్యలతో ఉక్కిరి బిక్కిరైతున్న నాకు ఈ విశారదుడి సంస్కృత భాష కలిగించిన వినోదము అంతా ఇంతా కాదు. దానితో నా సమస్యలన్నీ మర్చిపోయాను అన్నాడు వరాహసేనుడు. ఆ తర్వాత విశారదుడికి రాజాశ్రయం లభించింది. తన సంస్కృత భాషతో 10 మందికి వినోదం కలిగించటము వాడి దినచర్య. ఇలా రాజాస్థానంలో స్థిరపడ్డాక విశారదుడు తల్లిదండ్రుల్ని తన వద్దకు పిలిపించుకున్నాడు. తండ్రి జగన్నాథుడు కొడుకు వైభవానికి ఎంతో సంతోషిస్తూ, ఏ విధంగానైతేనేం విశారదుడు బైరాగి మాటలు నిజం చేశాడు అనుకున్నాడు. కథ అయిపోయింది. ఫ్రెండ్స్, నా కథలు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.